ఒక్క పోసాని 30కి పైగా ఫిర్యాదులు 18 అక్రమ కేసులు. ఓబులవారేపల్లె పోలీస్ స్టేషన్తో మొదలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ అక్రమ కేసులు పెట్టి పీటీ వారెంట్ పేరుతో అటు ఇటు తిప్పి బెయిల్ రాకుండా జైలు నుంచి బయట పడకుండా ఏం చేయాలో ఎలా చేయాలో అన్ని పక్కా ప్లాన్తో చేస్తున్నారు. నిజానికి ఈరోజు అన్ని కేసుల్లోనూ బెయిల్ పొంది జైలు నుంచి బయటపడాల్సిన పోసాని కృష్ణమురళిపై సిఐడి మరో కేసుతో ముందుకొచ్చింది. దీంతో ఇక బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని మ్యాజిస్ట్రేట్ ముందు పోసాని కృష్ణమురళి కన్నీళ్లు పెట్టుకున్నారు. లోకేష్ టీడీపీలోకి రమ్మన్నారు, రానన్నాను, అందుకే నన్ను ఇలా వేధిస్తున్నారు, కావాలంటే నాకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి, అయినా సోషల్ మీడియా పోస్టులు పెడితే ఇన్ని కేసులు పెడతారా, నా మీద ఎన్ని కేసులు కట్టారో నాకే తెలియదు, రాష్ట్రమంతా తిప్పుతున్నారు, తప్పు చేస్తే నన్ను నరికేయండి, కేవలం టీడీపీలోకి రాను అన్నందుకు లోకేష్ తనను బెదిరిస్తున్నారని, నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తి చూపినందుకు కక్ష కట్టారని పోసాని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినా సరే ఈ నెల 23 వరకు కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఆయనపై నమోదు చేసిన BNS 111 చెల్లదని క్లియర్ కట్గా తేల్చేసింది. ఇది ఒక పోసాని వ్యధ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల కన్నీటి కథ కూడా. వర్రా నుంచి వల్లభనేని వంశీ వరకు అందరిపై ఇవే కుట్రలు, ఇవే కుతంత్రాలు, అక్రమ కేసులు, వేధింపులే లక్ష్యంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే హైకోర్టు పలుమార్లు చివాట్లు పెట్టింది, సీరియస్ వార్నింగ్లు ఇచ్చింది. అయినా పోలీసుల్లో మార్పు రావడం లేదు. గత నెల రోజుల్లో వివిధ కేసుల విచారణ సందర్భంగా హైకోర్టు ఏం వ్యాఖ్యానించిందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ఇది మనం చూస్తున్నాం. ఫిబ్రవరి 11, 2025 గత నెల 11వ తారీఖున హైకోర్టు ఒక కేసు విషయంలో ఏం వ్యాఖ్యానించిందంటే, పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేదా, కోర్టు అడిగినప్పుడే సీసీ ఫుటేజీ ఎలా మాయమవుతుంది, కోర్టుల వల్ల ఫుటేజీ కాలిపోయిందంటే మేము నమ్మాలా, ఓ కేసులో ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అరెస్ట్ చేస్తే అరెస్టు జరిగినప్పుడు అతను ఎక్కడున్నాడో, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయిస్తే పోలీసులు ఒక్కొక్క సందర్భంలో ఒక్కసారి మాట మార్చి ఆఖరికి మీ దగ్గర ఉన్నారా లేదా తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఆ ఫుటేజ్ మాయమైందన్నారు. దానికి మాయమవడానికి కారణం ఏం చెప్పారో తెలుసా? కోర్టుల వల్ల ఫుటేజీ కాలిపోయింది అని చెప్పారు. ఇదే విషయాన్ని హైకోర్టు చాలా సీరియస్గా క్వశ్చన్ చేసింది. కోర్టుల వల్ల ఫుటేజీ కాలిపోయిందంటే మేము నమ్మాలా అని. ఇంకా చూడండి ఏం కామెంట్ చేస్తుందో. ఎస్, ఫుటేజ్ మాయమైపోతుంటే ఐజీ, ఎస్పీలు ఏం చేస్తున్నట్టు? కాలిపోయిన సీసీటీవీని మేమే స్వయంగా పరిశీలిస్తాం, ఇంతవరకు వచ్చింది వ్యవహారం. నెక్స్ట్ ఇంకో కేసు విషయంకి వెళ్దాం. ఇంకో సందర్భంలో ఇది ఫిబ్రవరి 12 మరుసటి రోజే డీజీపీని కోర్టుకు పిలుస్తాం, పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్, పోలీసులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, అమాయక పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా, రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా? ఇది హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు వేసినటువంటి ప్రశ్నలు. నెక్స్ట్, న్యాయం అందరికీ ఒక్కటేనని మర్చిపోవద్దు, పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా, డీజీపీని కోర్టుకు పిలుస్తాం. ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చిందంటే, డీజీపీని కూడా కోర్టుకు పిలుస్తామని హైకోర్టు అందంటే పోలీసుల వ్యవహార శైలి కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం, ఇది మాత్రమే చేస్తున్నారు. ఈ మాట కూడా హైకోర్టే అంది. కాసేపట్లో అది కూడా చూపిస్తాను మీకు. ఎస్, ఇదే ఫిబ్రవరి 18న చాలా క్లియర్గా వ్యాఖ్యానించింది. ఇంతకంటే గట్టిగా పోలీసు వ్యవస్థను గతంలో ఎప్పుడూ కూడా ఇలా హైకోర్టులు వ్యాఖ్యానించిన సందర్భాలు లేవు, ఇంత గట్టిగా హెచ్చరించిన సందర్భాలు లేవు. కోర్టు ఆదేశాలను పోలీసులు తేలిగ్గా తీసుకుంటున్నారు. కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం చేస్తున్నది ఇదే కదా. హైకోర్టుగా అడిగింది పోలీసు వ్యవస్థను, మీరు చేస్తున్నది ఏంటి? కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం, ఇవి తప్ప పోలీసులు దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు? నెక్స్ట్ ఇంకా చాలా కామెంట్స్ చేసింది. ఇలాంటి తీరును హైకోర్టు ఇకపై సహించబోదు, బోసారమణ అరెస్టులో పోలీసులు మాట మార్చడం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. నెక్స్ట్ తీసుకోండి, ఇంకా ఉన్నాయి చూడండి. ఇది ఫిబ్రవరి 25న ఇందులో ఏమంటుందంటే,
పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు సార్. ఇదంతా కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది సార్. పోలీసు వ్యవస్థను చూసి హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ సార్. సీరియస్ వార్నింగ్లు ఇచ్చింది. పోలీసు వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందని చెప్పింది. డీజీపీని పిలుస్తాం, కాకపోతే ఆ పోస్టు పైన మాకు గౌరవం ఉంది, వారినే ఇక్కడ హైకోర్టుకు రమ్మని పిలుస్తామని కూడా వ్యాఖ్యానించింది. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, డీజీపీ పోస్టు పైన మాకు గౌరవం ఉంది కాబట్టే పిలవట్లేదు అని చెప్పింది. ఇంకా రాతపూర్వకంగా ఆదేశాలు ఇవ్వాలా? డీజీపీ పోస్టుపై గౌరవంతో వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వటం లేదు. రమణ అరెస్టుపై నివేదిక అడిగినా డీజీపీ నుంచి ఇప్పటి వరకు అందలేదు. బోసా రమణ అనేటటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్టు విషయంలో హైకోర్టు ఎంత కీలకమైన, ఎంత ఘాటు వ్యాఖ్యలు చేసిందో ఒకసారి చూడండి. ఇంకా ఉన్నాయి. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తారా, లేకపోతే ఇవ్వరా? కనీసం నివేదిక కూడా ఇవ్వట్లేదు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారనేది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. మా దగ్గర లేరు అంటారు, వేరే పోలీసులు తీసుకెళ్లారు అంటారు. ఒంగోలు జిల్లా పోలీసులను అడిగితే శ్రీకాకుళం అంటారు, శ్రీకాకుళం వాళ్ళని అడిగితే గుంటూరు జిల్లా అంటారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తారా, లేకపోతే ఇవ్వరా? విశాఖ కమిషనర్, ప్రకాశం ఎస్పీ ఈ కేసుకు సంబంధించి పరస్పర విరుద్ధ నివేదికలు ఇచ్చారు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. నెక్స్ట్ 11 మార్చి 11 రెండు రోజుల క్రితం పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం. ఏ రకంగా పౌరుల స్వేచ్ఛను హరిస్తున్నారు? సోషల్ మీడియా యాక్టివిస్టు, వైఎస్ఆర్సీపీ నాయకులు హౌతు శ్రీధర్ రెడ్డి రిమాండ్ విషయంలో హైకోర్టు చేసినటువంటి కామెంట్ ఇది. రుజువులు లేకుండా ఊహల ఆధారంగా అరెస్టులు చేస్తారా? హౌతు శ్రీధర్ రెడ్డి అరెస్టు విషయం పైన హైకోర్టు చేసినటువంటి కామెంట్. పోలీసులు తాము చట్టం కంటే ఎక్కువని భావిస్తున్నారా? ఇంతకంటే పెద్ద కామెంట్ ఉంటుందా? ఈ చట్టానికి మేము అతీతులని పోలీసు వ్యవస్థ భావిస్తోందని హైకోర్టే వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిపోతోందో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టుల్లోకి వచ్చి అరెస్ట్ చేస్తారు. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే, చిన్న చిన్న తప్పులని వదిలేస్తే రేపు కోర్టుల్లోకి వచ్చి కోర్టుల్లో కూడా వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తారని క్వశ్చన్ చేసింది. అంతేకాదు, మ్యాజిస్ట్రేట్లు సైతం యాంత్రికంగా రిమాండ్లు విధిస్తున్నారు. పోలీసులు ఏదో ఒక అక్రమ కేసు పెట్టడం, ప్రతిదానికి BNS 111 పెట్టేయడం, ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, మ్యాజిస్ట్రేట్ వెంటనే 14 రోజుల రిమాండ్ విధించేయడం, ఇదంతా ఒక ప్రహసనంలా సాగుతోందా అన్న అనుమానం ఎక్కడ హైకోర్టు నుంచి వచ్చింది. మ్యాజిస్ట్రేట్లు అలా విధించేస్తున్నారని మాట్లాడింది హైకోర్టు మాట్లాడింది. నెక్స్ట్ చూడండి, మార్చి 11న ఈ కేసు చూశారంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది అందరికీ. ఈ రాష్ట్రంలో ప్రేమ్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు, ఒక రీల్ చేశారని. ఆ రీల్ చేసిన వ్యక్తి పైన పెట్టినటువంటి కేసులేంటో తెలుసా? రీల్ చేశారని కేసు కాదు సార్. ఆ రీల్ చేసినటువంటి వ్యక్తి పైన పెట్టినటువంటి కేసు ఏంటంటే బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడు. బలవంతపు వసూళ్లకు పాల్పడిన వ్యక్తి దగ్గర లభించినటువంటి మొత్తం ఎంతో తెలుసా? బలవంతపు వసూళ్లతో అతను సంపాదించింది ఎంతో తెలుసా? బలవంతపు వసూళ్లతో అతను వెనకేసుకుంది ఎంతో తెలుసా? బలవంతపు వసూళ్లతో అక్రమంగా అతని జోబు నుంచి లభించింది ఎంతో తెలుసా? 300 రూపాయలు. 300 రూపాయలు ఉన్నాయని, ఇవి అక్రమంగా బలవంతంగా వసూళ్లు చేశారని, రీల్స్ చేసి వసూళ్లు చేశారని పోలీసులు కేసు పెట్టారు. దానిపైనే రీల్ పోస్ట్ చేయడం బలవంతపు వసూళ్లని కేసు పెడతారా? హైకోర్టు కామెంట్ చేసింది, క్వశ్చన్ చేసింది. సోషల్ మీడియా పోస్టులు బలవంతపు వసూళ్ల కిందకు వస్తాయా? అరెస్టు సమయంలో అతని దగ్గర 300 రూపాయలు ఉంది జేబులో, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పోస్ట్ పెట్టే ముందు మీ జేబులో ₹1 కూడా లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 300 రూపాయలు ఉంటే బలవంతపు వసూళ్ల కింద కేసు పెట్టేశారు. అరెస్టు సమయంలో 300 దొరికితే బలవంతపు వసూళ్లు అంటారా? నెక్స్ట్, సోషల్ మీడియా యాక్టివిస్టులపై BNS 111 కింద కేసులు ఎలా పెడతారు? BNS 111 కింద కేసులు పెడితే అతను ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్కి పాల్పడినట్లు ఎన్నో సందర్భాల్లో హైకోర్టులు చెప్పింది, ఎన్నో సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే కనీసం అతని పైన 2 ఛార్జ్ షీట్లు దాఖలై ఉండాలి. దాన్ని హైకోర్టు పరిగణలోనికి తీసుకొని ఉండాలంటే ఏమీ లేదు. BNS 111 ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎవరైనా పోస్టు పెడితే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద, ఎందుకంటే బెయిల్ రాకుండా చేయడానికి ఇది చేస్తున్నారన్నట్టుగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో మళ్ళీ మ్యాజిస్ట్రేట్లకు సంబంధించి, అంటే రిమాండ్లు విధిస్తున్నారన్న అంశానికి సంబంధించి మ్యాజిస్ట్రేట్లు రిమాండ్ రిపోర్ట్లో అంశాలు క్షుణ్ణంగా పరిశీలించటం లేదు.
వీళ్ళు ఏవో ఒక కేసులు పెట్టి ఏవో సెక్షన్లు పెట్టి ఇచ్చేస్తుంటే రిమాండ్లు విధిస్తున్నారు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఏం రాస్తున్నారనేది మ్యాజిస్ట్రేట్లు క్షుణ్ణంగా పరిశీలించాలని హైకోర్టు సలహా ఇచ్చింది. వాళ్ళు పరిశీలించడం లేదని చెప్పింది. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. పోలీసు వ్యవస్థ పనితీరు పైన హైకోర్టు గత నెల రోజుల్లో కేవలం నెల రోజుల్లో హైకోర్టు చేసినటువంటి వివిధ కామెంట్స్ మాత్రమే మీకు వినిపించాను. ఈరోజు బిఎన్ఎస్ ట్రిబ్యునల్ 1 కింద మళ్ళీ పోసాని కృష్ణమురళి పైన కేసు పెట్టి ఈరోజు రిలీజ్ అవ్వాల్సినటువంటి జైలు నుంచి బెయిల్ పైన బయటకు రావాల్సినటువంటి వ్యక్తి పైన రాత్రికి రాత్రే మళ్ళీ సిఐడి ఒక కేసు పెట్టి బిఎన్ఎస్ ట్రిబ్యునల్ 1 సెక్షన్ కింద కేసు పెడితే ఆ సెక్షన్ చెల్లదని స్వయంగా మ్యాజిస్ట్రేట్ చెప్పారు. ఆ తరువాత అతనికి మళ్ళీ రిమాండ్ అయితే కామన్గానే విధించారు 23 వరకు.